అల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. జి మాడుగుల కేజీబీవీ కళాశాలలో హాస్టల్ ఇన్ఛార్జ్ విద్యార్థినుల జుట్టు కత్తిరించడం వివాదానికి దారితీసింది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా పలువురు అమ్మాయిలు కళాశాలకు ఆలస్యంగా వచ్చారు. దీంతో విద్యార్థులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హాస్టల్ ఇన్ఛార్జ్ సాయి ప్రసన్న 18 మంది అమ్మాయిల జుట్టును కత్తిరించింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన జుట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇన్ఛార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఏదైతే జీమాడుగుల మండలంలో కేజీబీవీ కళాశాలలో కొంతమంది విద్యార్థులకు సంబంధించి కూడా కాలేజీ ప్రతిజ్ఞ సమయానికంటే ఆలస్యంగా వచ్చారని చెప్పి ఎవరైతే సాయి ప్రసన్న ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారో ఆమె జుట్టు కత్తిరించిన వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా కూడా మారింది. ఈ నెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా విద్యార్థులంతా స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్లో కాస్త పూజలు చేసుకొని అదే రోజున కాస్త వాటర్ సమస్య కూడా కేజీబీవీ హాస్టల్లో ఉన్న నేపథ్యంలో ప్రతిజ్ఞకు రావడానికి ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా ప్రతిజ్ఞ కాలేజీకి వచ్చారని చెప్పి కూడా ఈ సాయి ప్రసన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు కూడా ఎవరైతే 23 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎండలో నిల్చోబెట్టి వాళ్ళకి శిక్ష విధించడం కూడా జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా విద్యార్థినులు అందరూ కూడా ఎండలో ఉన్నారు. ఆ తర్వాత 1 గంట తర్వాత తరగతి గదుల్లోకి పిలిపించిన తర్వాత వాళ్ళని జుత్తులు విరబూసుకుంటూ కూడా కాలేజీకి ఆలస్యంగా రావడం ఏంటి అంటే కూడా సాయి ప్రసన్న ప్రత్యేక అధికారిని వాళ్ళతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మందలించడం జరిగింది. అంతేకాకుండా అక్కడితో ఆకుండా కూడా ఎవరైతే వాళ్ళలో 18 మంది విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ జుత్తును స్వల్పంగా కూడా కత్తిరింపజేసింది. దీంతో విద్యార్థులంతా కూడా ఒకసారిగా తీవ్ర మానసికంగా కూడా క్షోభకు గురయ్యారు. జరిగినటువంటి ఘటనను తమ తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అయితే దీని మీద తల్లిదండ్రులంతా కూడా సమాచారం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్నను నిలదీయడం జరిగింది. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఎవరైతే విద్యార్థులు సమయానికి తరగతి గదులకు రాకుండా కూడా జుత్తులు విరవేసుకుంటూ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నారు. అందుకే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ రకంగా జుత్తు కత్తిరించాల్సి వచ్చింది తప్పితే తనకు వేరే వ్యక్తిగతమైనటువంటి వేరే ఆగ్రహం ఏమీ లేదంటూ కూడా ఆమె వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎవరైతే సాయి ప్రసన్న ప్రత్యేక అధికారిని ఇచ్చినటువంటి వివరణ పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇట్టి పరిస్థితుల్లోనే ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా విద్యాశాఖ అధికారులు కూడా సమాచారం అందింది. దీని మీద విద్యాశాఖ అధికారులు కూడా సాయి ప్రసన్నను స్థానికంగా వివరణ కోరడం జరిగింది. వివరణ కోరితే తరగతి గదులకు రాకపోవడం, అంతేకాకుండా కూడా విద్యార్థులు పరిపాటిగా మారింది, ఆలస్యంగా రావడం ఉంటుంది. అందులో క్రమశిక్షణ తీసుకోవాలనే ఈ రకమైన చర్యలు తీసుకున్నానని ఆమె వివరణ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా దీన్ని ఏమాత్రం కూడా సహించకుండా ఆమె మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏజెన్సీలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం అనేది క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు, కానీ ఈ రకంగా కూడా అమానుషంగా వ్యవహరించడం తగదు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఏజెన్సీలో చోటు చేసుకున్నాయనే విషయాన్ని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.